అయితే రాష్ట్ర అభివృద్ధి పక్కన పెడితే మీరు 4 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నారు. 4 టర్ముల్లో బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మీరు మర్చిపోలేని విధంగా చేసిన అభివృద్ధి ఏముంది? బాల్కొండ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కాక మొదలు ఎమ్మెల్యే దిగిపోయిన తర్వాత 2 ప్రధానమైన మార్పులు ఆ నియోజకవర్గంలో చూడొచ్చు. ఒకటి, ఎప్పుడు కూడా రాజకీయ కక్షలతో ఉండే ఆ ప్రాంతం. నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కేసు కూడా రాజకీయ కక్షలది అక్కడ పోలీస్ స్టేషన్లో జరగలేదు. రెండోది, ఆ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశాను కాబట్టి అభివృద్ధి వైపు ప్రజల దృష్టిని తీసుకెళ్ళాను. అభివృద్ధి వైపు మీరు ఎప్పుడైతే ప్రజల దృష్టి తీసుకెళ్తారో ఎమ్మెల్యేకి ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ప్రజలంతా వచ్చి మిమ్మల్ని మాకు ఇది కావాలి అది కావాలని రోజు కోరికలు కోరుతూ ఉంటారు. పోలీస్ కేసులు ఉంటే నన్ను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బయటకు దిగి అంతే సంతృప్తి పడతారు. కానీ పోలీస్ కేసులు మాన్పించాను, అభివృద్ధి దిశపై ప్రజల్ని తీసుకొచ్చాను. వారి కోరికలన్నీ కూడా నా భుజంపై మోసడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. చెప్పి ఒక ప్రధానంగా ఒక వ్యవసాయ కేంద్రంగా ఉండేది ఆర్మూర్ ప్రాంతం, పంటలు పండించట్లో దేశంలో మొదటి స్థానంలో ఉండే ప్రాంతం గల్ఫ్కి మైగ్రేట్ అయిపోయారు, దుబాయ్ మస్కట్కి వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళందరినీ ఆపించాము. వ్యవసాయ రంగానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలో బహుశా ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇన్ని ఎత్తిపోతల పథకాలు ఉన్నాయంటే అది బాల్కొండ నియోజకవర్గంలో. గోదావరి జలాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క గ్రామానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు అందించాము. గోదావరి జలాలను ఫిల్టర్ చేసి త్రాగునీరు, మంచినీళ్ళు ప్రతి గ్రామానికి అందించడం జరిగేది. అక్కడ విద్యార్థులకు కావలసిన వసతులు కల్పించడం జరిగేది. మహిళలకు ప్రత్యేకంగా, మహిళలు గ్రామంలో సంఘాలు ఉంటాయి. ప్రతి గ్రామంలో ఆ నియోజకవర్గంలో ఇందిరా మహిళా సంఘం భవనం, చక్కని భవనాన్ని ఏర్పాటు చేసి వారికి వసతులు కల్పించాము. ఐటీఐస్ ఏర్పాటు చేయించాము. కావున రైతులకు, కార్మికులకు, అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటి ఫుడ్ పార్క్ కేంద్రం నుంచి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 120 కోట్ల రూపాయలది ఈరోజు నందిపేట్ లక్కంపల్లిలో మొట్టమొదటి ఫుడ్ పార్క్ తెలంగాణ చరిత్రలో ఇప్పించింది. అక్కడనే ఇప్పించాను. రేపు ముఖ్యమంత్రి గారు పోయి ఆ భగీరథ పేరు మీద ఇనాగ్రేషన్కి వెళ్తున్నారు 20వ తేదీన. ఆ డ్రింకింగ్ వాటర్ పథకం ఆర్మూర్ పట్టణానికి కూడా మేమే ఇప్పించడం జరిగేది. కాబట్టి ప్రజలందరూ కూడా అభివృద్ధి దృష్టిపై వచ్చారు. అభివృద్ధి వైపు వారి మనసు వచ్చేసాది. పని చేస్తే 4 పైసలు మిగులుతాయి అని అటువంటి వసతులు, అవకాశాలు కల్పించాం. ఆ విధంగా ప్రాంతంలో కష్టపడే రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా సంతోషంగా. నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం నేను గెస్ట్ హౌస్కి వెళ్తే నాది ఒకటే కారు ఉండేది, అన్ని మోటార్ సైకిళ్ళు ఉండేటి. నేను చివరి రోజు ఎమ్మెల్యేగా వెళ్తే గెస్ట్ హౌస్లో నా వెంట ఒక 100 కార్లు అయ్యాయి నా నియోజకవర్గంలో. అదే నాకు సంతృప్తి, సంతోషం. అంటే అది ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే అభివృద్ధికి అదొక చిన్న ఉదాహరణ. గర్వపడతాను నేను. మా రైతన్నంతా కూడా మంచి బండ్లో ఉన్నారు, పిల్లలంతా బాగా చదువుకుంటున్నారు. దుబాయ్లో ఉండే రైతు కూలీలంతా కూడా వాళ్ళ పిల్లలు ఇప్పుడంతా కూడా అమెరికాలో, ఆస్ట్రేలియాలో చక్కగా చదువుకొని మంచి మంచి ఐటీ జాబ్స్లో ఉన్నారు. ఇదంతా కూడా ఒక వారి ప్రతినిధిగా, వారి సేవకుడిగా నాకెంతో సంతృప్తి, బలం కల్పిస్తుంది. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.